అందరికీ కనిపిస్తుందా స్క్రీన్? Yes, sir. క్లాస్ డిస్కస్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సపోర్ట్ రియాక్షన్స్ కదా. ఎన్ని టైప్స్ ఉంటాయి చెప్పండి? మనం డిస్కస్ చేసిన టైప్స్ ఎన్ని? 3 టైప్స్ కదా. సో కెన్ సమ్మన్ నేమ్ దెమ్? ఈ స్లైడ్లోనే ఉన్నాయి నేమ్స్. Pin support. ఓకే, పిన్ సపోర్ట్ ఒకటి, ఇంకోటి రోలర్. ఇక్కడ ఉంది కదా, రోలర్ సపోర్ట్, ఫిక్స్డ్ సపోర్ట్, రైట్. సో 3 కేసెస్లో ఫోర్సెస్ ఎలా ఉంటాయంటే, వెన్ యూ టేక్ పిన్ సపోర్ట్ అనేది, ఇఫ్ యూ టేక్ ఒక ప్లేన్ తీసుకుంటే యూ హ్యావ్ 3 కైండ్స్ ఆఫ్ మోషన్. ఏంటేంటివి? ఒక ప్లేన్లో బాడీ తీసుకుంటే 2 ట్రాన్స్లేషన్స్, 1 రొటేషన్, రైట్. సో ఒక పిన్ సపోర్ట్ యూస్ చేసి మనం ఒక బీమ్ని కానీ ఒక మెంబర్ని కానీ ఫిక్స్ చేస్తే, ఆ పిన్ సపోర్ట్ అనేది ఎన్ని డైరెక్షన్స్లో మోషన్ని ఆపుతుంది? ఇన్ హౌ మెనీ డైరెక్షన్స్ ఇట్ కెన్ రిస్ట్రిక్ట్ ద మోషన్? ఎగ్జాంపుల్ డోర్ తీసుకోండి, డోర్ ఎగ్జాంపుల్ చూడండి. సో యూ కెనాట్ మూవ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవ్వలేరు, వై డైరెక్షన్లో మూవ్ అవ్వలేరు. అంటే 2 ట్రాన్స్లేషన్ ఆపుతున్నాను, బట్ రొటేషన్ చేయొచ్చు ఫ్రీగా. సో వీఆర్ స్టాపింగ్ 2 ట్రాన్స్లేషన్ కాబట్టి యూ గెట్ 2 రియాక్షన్స్. యూ డ్రా ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఇంకా మీరు ప్రాబ్లమ్స్కి వెళ్ళినప్పుడు యూ గెట్ మోర్ క్లారిటీ. యూ డ్రా 2 రియాక్షన్ ఫోర్సెస్. అలానే రోలర్ సపోర్ట్కి రండి. రోలర్ సపోర్ట్లో ఎక్స్ డైరెక్షన్లో ఫ్రీ మూమెంట్ ఉంటుంది, వై డైరెక్షన్లో మూవ్ అవ్వలేదు. సో యూ రెస్ట్రిక్టివ్ 1 మూమెంట్ కాబట్టి యూ డ్రా 1 ఫోర్స్. అండ్ కమింగ్ టు ఫిక్స్డ్ సపోర్ట్లో ఈ మెంబర్ కానీ బీమ్ కానీ ఎక్స్ మూవ్ అవ్వలేదు, వై మూవ్ అవ్వలేదు, ఇటు సైడ్ రొటేట్ అవ్వలేదు. వెన్ యూ ట్రై టు రొటేట్ ఇట్, ఇక్కడ క్రాక్స్ ఫామ్ అవ్వడం కానీ, బీమ్ బెండ్ అవ్వడం కానీ, డ్యామేజ్ అవ్వడం కానీ జరుగుతుంది. సో యూర్ ట్రైంగ్ టు రెస్ట్రిక్ట్ 3 మోషన్స్. ఉన్నవే మూడింటిని ఆపడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి వెన్ యూ డ్రా ఫ్రీ బాడీ డయాగ్రామ్ యూ గెట్ 3 రియాక్షన్స్. ఒకటేమో ఫోర్స్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, ఫోర్స్ ఇన్ వై డైరెక్షన్, అండ్ మూమెంట్ ఇన్ 1 డైరెక్షన్. క్లాక్ వైజ్ అవ్వచ్చు, కౌంటర్ క్లాక్ వైజ్ అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లమ్ డిపెండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఇంటర్నల్ ఫోర్సెస్. So how do I define internal forces? I'll tell you. So imagine you're holding hand like this. Okay. So చేతిలో some glass అనుకోండి, something you're holding tightly. So టైట్గా హోల్డ్ చేశారు. సో దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ చూపించాలంటే how you can show is, you can separate your hand and you can separate this glass. ఓకే. సో మీరు దీన్ని గట్టిగా పట్టుకున్నారు. ఇమాజిన్ యూ హోల్డ్ ఇట్ టైట్గా హెల్డ్ చేసినప్పుడు మీ హ్యాండ్ నుంచి ఉన్న ఫోర్సెస్ అనేవి గ్లాస్ పైన పడతాయా పడవా? సో ఇఫ్ యు సీ క్లోజ్ ఎనఫ్, ఈ గ్లాస్ చుట్టూ మీరు అప్లై చేసిన ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. మీకు బ్యాక్ సైడ్ ఉంటాయి, బ్యాక్ సైడ్ చూపించట్లేదు 3D కాబట్టి. అట్ ద సేమ్ టైమ్ ఎందుకంటే న్యూటన్స్ లా వెన్ ఎవర్ ద ఫోర్సెస్ ఆర్ అప్లైడ్ ఇన్ అ బాడీ, దాని ఆపోజిట్ రియాక్షన్స్ కూడా మన హ్యాండ్ పైన యాక్ట్ అవుతాయి. సో ఈవెన్ ఆన్ యువర్ హ్యాండ్స్ యూ గెట్ డిఫరెంట్ ఫోర్సెస్ లైక్ దిస్. ఓకే. కానీ అబ్జర్వ్ చేయండి, మీ హ్యాండ్ పైన ఉండే ఫోర్సెస్ అండ్ ఈ గ్లాస్ పైన ఉండే ఫోర్సెస్ ఆర్ ద ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఆర్ డిఫరెంట్గా ఉంటాయా? ఈక్వల్గానే ఉంటుంది. బికాజ్ ఎందుకంటే న్యూటన్స్ థర్డ్లా ఇక్కడ ఏవైతే ఫోర్సెస్ అనేవి గ్లాస్ పైన యాక్ట్ అవుతాయో అవే ఫోర్సెస్ గ్లాస్ మన చేతి పైన యాక్ట్ చేస్తాయి కదా. కానీ ఎప్పుడైతే నేను ఈ రెండింటిని కంబైన్ చేస్తాను, అంటే మీ చేతిని ఈ గ్లాస్ని కంబైన్ చేసినప్పుడు ఫోర్సెస్ ఏమవుతాయి? ఇవి ది బికమ్ జీరో, రైట్? ఎందుకంటే ఇమాజిన్ ఇది ఒక ఫోర్స్ అనుకోండి, మీ చేతి పైన ఫోర్స్ ఇలా ఉంది అండ్ గ్లాస్ పైన ఇలా ఉంది. దే ఆర్ హ్యావింగ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్, అంటే వాల్యూస్ సేమ్ ఉన్నాయి. సో రెండింటిని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? జీరో సార్. సో వెన్ యాడ్ దీస్ 2 ఫోర్సెస్ you get summation equal to 0. So these forces are called as internal forces. అంటే ఈ ఫోర్సెస్ని మనం ఎక్స్టర్నల్గా అప్లై చేయట్లేదు, దర్ యాక్టింగ్ బిట్వీన్ 2 కాంటాక్టింగ్ బాడీస్. సేమ్ వే
ఎగ్జాంపుల్ ఇది ఒక ఇంజన్ అనుకోండి, ఓకే, ఒక వెహికల్లో ఇంజన్ అనుకోండి. ఇంజన్ అంటే లోపల చాలా పార్ట్స్ ఉంటాయా, ఉండవా? డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి కదా, అంటే కాంపోనెంట్స్, బోల్ట్స్ ఉంటాయి, నట్ ఉంటుంది, సమ్ ట్యూబ్స్ ఉంటాయి, పైప్స్ ఉంటాయి, రైట్? సో ఇప్పుడు ఇక్కడ బోల్ట్ అండ్ నట్ని సపరేట్ చేసాం అనుకోండి. తెలుసుగా వాట్ ఈస్ బోల్ట్ అండ్ వాట్ ఈస్ నట్? ఓకే, సో దిస్ ఇయర్ బోల్ట్, అండ్ బోల్ట్ని లైక్ ఏదైనా 2 కాంపోనెంట్స్ జాయిన్ చేసి టైట్గా ఫిక్స్ చేయడానికి యూజ్ నట్ అంటే ఈ బోల్ట్లోకి వెళ్ళడానికి ఈస్ హ్యావింగ్ ఎ హోల్ ఇన్సైడ్, రైట్? సో రెండింటిని సపరేట్ చూపించా అనుకోండి, వెన్ ఐ షో దెమ్ సపరేట్లీ యూ గెట్ ఫోర్సెస్ ఆన్ నట్ యాజ్ వెల్ యాజ్ ఫోర్సెస్ ఆన్ బోల్ట్. అంటే బోల్ట్ పైన ఫోర్సెస్ చూపించచ్చు, ఈవెన్ నట్ ఇన్సైడ్ కూడా యూ కెన్ షో ఫోర్సెస్. బట్ వెన్ ఐ కంబైన్ దీస్ టూ టుగెదర్, ఫోర్సెస్ కనిపిస్తాయా? ఐ మీన్ కెన్ యూ టేక్ ద ఫోర్సెస్? సేమ్ ఇట్లా హ్యాండ్ లాగానే వెన్ యూ కంబైన్ దీస్ టూ టుగెదర్, ఆ ఫోర్సెస్ అనేవి నెగ్లెక్ట్ అయిపోతాయి. అంటే రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఉంటాయి కాబట్టి జీరో అయిపోతాయి. సో దీని మీనింగ్ ఏంటంటే యూ కెన్ సీ హియర్, సో ఇంటర్నల్ ఫోర్సెస్ అనేవి డ్రాగ్ బిట్వీన్ అడ్జసెంట్ పార్టికల్స్ ఇన్ గివెన్ బాడీ అండ్ ఆల్వేస్ అకర్ ఇన్ కొలీనియర్ పైర్స్. కొలీనియర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కొలీనియర్? సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్లో యాక్ట్ అవుతాయి. యూ కెన్ సీ దిస్ ఎగ్జాంపుల్ హియర్. సో 2 ఫోర్స్ ఒకటే లైన్లో వెళ్తున్నాయి, ఈ కిందకు 2 ఫోర్స్ ఒకటే లైన్లో వెళ్తున్నాయి. దే ఆల్వేస్ అకర్ ఇన్ కొలీనియర్ పైర్ సచ్ దట్ దే హ్యావ్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్ but act in opposite direction according to Newton's third law. Since these forces cancel each other out, they will not create any external effect on the body. అంటే రెండింటిని మీరు ఎప్పుడైతే కంబైన్డ్గా తీసుకుంటారో దాని ఎఫెక్ట్ ఉండదు. బట్ వెన్ యూ టేక్ దెమ్ ఇండివిజువల్లీ, అంటే ఇప్పుడు హ్యాండ్ని సపరేట్గా తీసుకున్నారు అండ్ ఈ గ్లాస్ని సపరేట్గా తీసుకున్నారు, అప్పుడు మాత్రం ఫోర్సెస్ చూపించాలి, ఇంటర్నల్ ఫోర్సెస్. బట్ ఎప్పుడైతే మీరు కంబైన్ చేస్తారో 2 బాడీస్ని, యూ డోంట్ హ్యావ్ టు షో ద ఫోర్సెస్, ఎందుకంటే అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా దట్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ అండ్ దే యాక్ట్ ఇన్ కొలీనియర్ వే కాబట్టి దే బికమ్ జీరో. So you can see here, it is the reason that the internal forces should not be included in the free body diagram if the entire body is to be considered. అంటే ఇప్పుడు ఈ బాడీ మొత్తం కన్సిడర్ చేసాం అనుకోండి, ఇంజన్ మొత్తం, ఈ బయట చైన్ వల్ల వచ్చే ఫోర్సెస్ మాత్రమే తీసుకోవాలి, ఆర్ ఇంజన్ వెయిట్ మాత్రమే తీసుకోవాలి. ఇంటర్నల్గా ఉండే బోల్ట్స్ అండ్ నట్ వల్ల తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకు అవసరం లేదంటే ఆల్రెడీ అవి కంబైన్డ్గా ఉన్నాయి కాబట్టి ఆ ఫోర్సెస్ని మనం తీసుకోవాల్సిన పని లేదు. ఓకే, so when you go to problem, you'll understand the importance of this concept, what is internal force అనేది. And idealized models. So idealized models ఏంటంటే when you see real life example ఇక్కడ చూడండి, ఒక బీమ్ ఉంది అండ్ బీమ్కి సపోర్ట్ చేస్తూ 3 రాడ్స్ లాగా ఉన్నాయి, ఇలా లాడర్స్ లాగా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ బీమ్ని మనం సాల్వ్ చేయాలంటే ఐడియలైజ్ చేసుకోవాలి. ఐడియలైజ్ అంటే మనకున్న సపోర్ట్స్ 3 కదా. వాట్ ఆర్ ద 3 సపోర్ట్స్? ఆ 3 సపోర్ట్ రియాక్షన్స్ ఏంటి మనకు ఉండేవి? ఒకటేమో పిన్ జాయింట్ ఆర్ పిన్ సపోర్ట్ ఉంటుంది, ఇంకోటి రోలర్ సపోర్ట్, ఫిక్స్డ్ సపోర్ట్. సో మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ని యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ ఎనీ దీస్ 3 టైప్స్. అంటే మీరు ప్రాబ్లం చూడాలి, ప్రాబ్లం చూసాక అది ఏ టైప్ కింద వస్తుందో ఐడెంటిఫై చేయాలి. సో ఇమాజిన్ ఈ ఎగ్జాంపులే ఉంది, ఈ ఎగ్జాంపుల్లో జస్ట్ ఇక్కడ వాల్ అబ్జర్వ్ చేయండి, జస్ట్ ఇక్కడ వాల్ ఉంది, వాల్ పైన జస్ట్ సపోర్ట్ ఇలా పెట్టారు అంతే. సో వెన్ ఎవర్ దర్ ఇస్ చేంజ్ ఇన్ లెంత్ చేంజ్ అయినప్పుడు ముందుకు మూవ్ వచ్చాయి, ఇది ఈ ఎండ్లో బి దగ్గర మూవ్ వచ్చాయి, ఎందుకంటే ఈ వాల్ పైన జస్ట్ సపోర్ట్ లాగా ఉంది అంతే. సో దీన్ని వాట్ యూ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ రూలర్ సపోర్ట్, ఎందుకంటే సేమ్ బిహేవియర్ చేస్తారు రూలర్ సపోర్ట్లో కూడా. సేమ్ వే ఈ ఎండ్లో ఇట్ కెన్ మూవ్ స్లైట్లీ, లైక్ కొంచెం గ్యాప్ ఉంది ఇక్కడ, ఇఫ్ యూ అబ్జర్వ్ క్లోజ్లీ గ్రీన్ కలర్ మార్క్ లాగా పెట్టాను చూడండి, లైట్గా గ్యాప్ ఉంది కాబట్టి ఇట్ కెన్ రొటేట్ అ బిట్, నాట్ లైక్ కంప్లీట్ 360 చేస్తుందని కాదు, ఇట్ కెన్ రొటేట్ సమ్ యాంగిల్. బట్ ఎక్స్ అండ్ వై డైరెక్షన్లో మూవ్ చేస్తే సపోర్ట్ కింద పడిపోతుంది. సో ఇలాంటి సపోర్ట్ని యూ కెన్ కన్సిడర్ యాజ్ పిన్ సపోర్ట్. సో ఇలా కన్సిడర్ చేయడం వల్ల ఏంటంటే మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజీ అవుతుంది అండ్ ద రిజల్ట్స్ కెన్ బి కంపేర్డ్ విత్ ద రియల్ ఆబ్జెక్ట్, అంటే రియల్ లైఫ్ ప్రాబ్లమ్తో కంపేర్ చేసే రిజల్ట్స్ని. సో యూ కెన్ సీ when an engineer performs a force analysis on any object, he or she considers a corresponding analytical or idealized model
that gives results approximately as close as the actual situation. Okay, to do this, careful choices has to be taken in selecting the type of supports, material behavior and the object's dimensions can be justified. అంటే మనం ఇక్కడ ఉండే ఎలాంటి కండిషన్లో ఉందో చూడాలి, బీమ్ కానీ మెంబర్ కానీ, దాన్ని బట్టి మనం ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కింద వస్తుందో ఐడెంటిఫై చేసి సాల్వ్ చేస్తే ఇక్కడ వచ్చే రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ కంపారబుల్ విత్ ద ఒరిజినల్ కండిషన్. అంటే రియల్ లైఫ్లో ఎలా అయితే ఆ మెంబర్ ఫోర్సెస్ని బేర్ చేస్తుందో సేమ్ కెన్ బి అప్లైడ్ ఇన్ దిస్ మోడల్. సో ఇలా ఐడలైజ్ చేసుకోవాలి మోడల్ని. ఇప్పుడు ఐడలైజ్ ఎందుకు చేస్తామంటే మనకు సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది అంతే. సో కమింగ్ టు ప్రొసీజర్, హౌ టు సాల్వ్ ద గివెన్ ప్రాబ్లమ్. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలో చూడండి. ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు గో విత్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే చెప్పాను కదా, యూ హ్యావ్ టు ఫ్రీ యువర్ మెంబర్ కానీ బాడీ ఫ్రమ్ అదర్ బాడీస్. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే దానిపైన ఉండే ఫోర్సెస్ అండ్ కపుల్స్ అన్నీ చూపించాలి. ఓకే, అండ్ ఫైనల్లీ సో ఏవైతే మనకి ఫోర్సెస్ అండ్ కపుల్స్ తెలుసో వాటి వాల్యూస్ చూపించి వాటిని ఒకవేళ సమ్ యాంగిల్తో ఇంక్లైన్ అయి ఉంటే మనం సాల్వ్ చేయడానికి ఈజీగా అవ్వాలంటే యూ హ్యావ్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ ఎక్స్ డైరెక్షన్ యాజ్ వెల్ యాజ్ వై డైరెక్షన్ అండ్ యూ కెన్ సాల్వ్ దెమ్. సో సీ దిస్ ఎగ్జాంపుల్, డ్రా ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ ఎ యూనిఫామ్ బీమ్ హ్యాస్ ఎ మాస్ ఆఫ్ 100 kg. ఓకే, 100 kg అన్నాడు కాబట్టి ఇది కూడా వెయిట్ కింద కన్సిడర్ అవుద్ది. సో వెయిట్ కూడా ఫోర్సా కాదా? వెయిట్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ ఫోర్స్, రైట్? సో ఇప్పుడు బీమ్ ఉంది అండ్ రిమెంబర్ బీమ్ అనేది యూనిఫామ్గా ఉంది. యూనిఫామ్గా ఉందంటే ఎక్కడ చూసుకున్నా కానీ ఏరియా సేమ్ ఉంటుంది, ఆర్ లెంత్ వైజ్గా ఏరియా సేమ్ ఉంటుంది, ఏం మారదని చెప్పి. సో ఇప్పుడు చెప్పండి, జనరల్లీ వెన్ యూ టేకన్ బాడీ వెయిట్ ఎక్కడ యాక్ట్ అవుద్ది, ఏ పాయింట్ దగ్గర యాక్ట్ అవుద్ది? ఒక పాయింట్ ఉంటుంది, సెంటర్ ఆఫ్ మాస్. సెంటర్ ఆఫ్ మాస్, రైట్? సో మనకు ఆల్రెడీ క్వశ్చన్లో యూనిఫామ్ బీమ్ అని ఇచ్చాడు కాబట్టి ఈ 6 meters లెంత్ ఉన్న బీమ్లో ఎక్కడ అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉంటుంది? 3 meters. ఎగ్జాక్ట్లీ 3 meters యూ ఫైండ్ దట్ పాయింట్, రైట్? సో ఇప్పుడు మీరు దీన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ చూపించాలంటే ఫస్ట్ చూడండి, ఈ సపోర్ట్ ఏంటిది ఇక్కడ ఉండేది? ఫిక్స్డ్ సపోర్ట్. ఫిక్స్డ్ సపోర్ట్. సో ఫిక్స్డ్ సపోర్ట్లో హౌ మెనీ రియాక్షన్స్ యూ గెట్? 2 reactions. 2 అయినా? అంటే లైక్ ఎక్స్లో మూవ్ అవ్వలేదు, వైలో మూవ్ అవ్వలేదు, బెండ్ కూడా బెండ్ చేయవచ్చా? మూమెంట్ 3 sir. 3 వస్తుంది, ఎందుకంటే మూమెంట్ కూడా చేయలేము. సో గెట్ 3 reactions కాబట్టి నేను బాడీని ఫ్రీ చేస్తున్నాను, ఈ వాల్ నుంచి ఫ్రీ చేస్తున్నాను. సో వెన్ ఐ ఫ్రీ ఇట్ ఫ్రమ్ దిస్, ఇక్కడ యాక్ట్ అయ్యే రియాక్షన్స్ చూపించాలి కాబట్టి ఇక్కడ ఐఎమ్ టేకింగ్ ఎఫ్ఎక్స్, ఎఫ్ఐ అండ్ మూమెంట్. సో నేను తీసుకున్న డైరెక్షన్స్ అనేవి టెంపరీ మాత్రమే, అంటే నేను అజ్యూమ్ చేసుకున్న డైరెక్షన్స్ మాత్రమే. అంటే ఇలానే తీసుకోవాలని రూల్ లేదు, యూ కెన్ ఈవెన్ టేక్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఇట్లా బ్యాక్ సైడ్ కూడా తీసుకోవచ్చు మీరు ఎఫెక్ట్స్ అనేది. సో ఎందుకు అలా ఎలా తీసుకున్నా చేంజెస్ ఏమొస్తాయనేది నెక్స్ట్ చూద్దాం. ద సేమ్ టైం ఆల్రెడీ 1200 newtons అనేది ఎక్స్టర్నల్గా యాక్ట్ ఉన్న ఫోర్స్ అనమాట. అండ్ ఎగ్జాక్ట్లీ సెంట్రాయిడ్ దగ్గర, సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర యూఆర్ హ్యావింగ్ ఎ వెయిట్ ఆఫ్ mg, విచ్ ఇస్ నథింగ్ బట్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకే, సో ఇప్పుడు ఇలా కన్వర్ట్ అయింది. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ మెథడ్. ఫస్ట్ అంటే ఏంటి? ఫస్ట్ ఏం చేయమంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకోవాలి, తర్వాత దానిపైన ఉండే ఫోర్సెస్ అన్ని చూపించాలి, ఫోర్సెస్ యాజ్ వెల్ యాజ్ మూమెంట్స్. సో ఇప్పుడు సెకండ్ పార్ట్ కంప్లీట్ అయింది. సో థర్డ్ పార్ట్ ఏం చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ ఈక్విలిబ్రియం కండిషన్స్. అంటే ఈ ప్రాబ్లంలో హీ ఓన్లీ ఆస్క్స్ యూ టు డ్రా ద ఫ్రీ బాడీ డయాగ్రామ్, బట్ నెక్స్ట్ స్లైడ్స్కి వెళ్తున్నప్పుడు యూ విల్ మెన్షన్ దట్ దిస్ కంప్లీట్ మెంబర్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. అంటే కంప్లీట్ సెటప్ అనేది ఈక్విలిబ్రియంలో ఉందంటాడు. సో వాట్ ఆర్ ద కండిషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం? చెప్పండి. ఒక బాడీ అనేది ఈక్విలిబ్రియంలో ఉండాలంటే కండిషన్స్ ఏంటి? యూ మెన్షన్ 2 conditions, రైట్? చూడండి స్లైడ్లోనే ఉంది. Resultant force and couple moment జీరో అవ్వాలి సార్, రైట్? ఒక బాడీ పైన యాక్టివ్ ఫోర్సెస్ అన్ని జీరో అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఆ ఫోర్సెస్ వల్ల వచ్చే మూమెంట్స్ కానీ ఆర్ ఎక్స్టర్నల్గా ముందే ఉండే మూమెంట్స్ అని యాడ్ చేస్తే జీరో అవ్వాలి. సో టోటల్గా యూ కెన్ సే దిస్ మ్యాథమెటికల్ ఫార్మ్, సమ్ ఆఫ్ ఫోర్సెస్ హ్యాస్ టు బి జీరో, సమ్ ఆఫ్ మూమెంట్స్ హ్యాస్ టు బి జీరో. ఓకే, ఇప్పుడు ఇదే డయాగ్రామ్ని ఇఫ్ ఐ మెన్షన్ దట్ దిస్ కంప్లీట్ సెటప్, అంటే ఈ ఫోర్సెస్, ఈ సపోర్ట్ రియాక్షన్స్ అన్నీ కలుపుకొని ఈ మెంబర్ అనేది ఆర్ ఈ బీమ్ అనేది ఈక్విలిబ్రియంలో ఉందని కండిషన్ ఇచ్చా అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే యూ హ్యావ్ టు టేక్ సమ్ ఆఫ్ మూమెంట్స్
ఈక్వల్ టు 0, సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్స్ యూస్ చేయడం వల్ల ఏం కనుక్కుంటాం మనం? ఈ డయాగ్రామ్లో వాట్ ఆర్ ద అన్నోన్స్? మొత్తం డయాగ్రామ్లో అన్నోన్స్ అంటే మనకు తెలియని టర్మ్స్ ఏంటి? ఎఫ్ఎక్స్ అండ్ ఎఫ్ఐ మూమెంట్. ఎఫ్ఎక్స్ తెలియదు, ఎఫ్ఐ తెలియదు, మూమెంట్ తెలియదు. సో యూ కెన్ అప్లై దీస్ ఈక్వేషన్స్ అండ్ యూ కెన్ ఫైండ్ దీస్ వాల్యూస్. దీని ట్రూ వాల్యూస్ కనుక్కోవచ్చు. సచ్ దట్ దిస్ కంప్లీట్ మెంబర్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం అని. సో విల్ ట్రై టు సాల్వ్ ఫ్యూ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక వెహికల్లో ఫుట్ లివర్ అనమాట ఇది. లైక్ కాల్ పెట్టి వెన్ యూఆర్ రెస్టింగ్ ఆన్ దిస్, ఇట్ ఈస్ స్ప్రింగ్, దిస్ ఈజ్ స్ప్రింగ్. సో కనిపిస్తుంది కదా, పాయింట్ ఏ నుంచి ఇటువైపు వెళ్తుంది. ఇటు ఒక స్ప్రింగ్ అనమాట ఇది. అండ్ బి పాయింట్ నుంచి ఇటు వెళ్తుంది ఒక రాడ్ అనుకుందాం. ఓకే, సో వెన్ ఎవర్ అప్లై ఫోర్స్ లైక్ దిస్, సో మీ కాలుతో ఇలా ఫోర్స్ అప్లై చేస్తున్నారు. అప్లైయింగ్ ఫోర్స్ యూజింగ్ యువర్ లెగ్ ఆర్ ఫుట్. సో అప్లై చేస్తున్నప్పుడు వాట్ హ్యాపెన్స్ చెప్పండి. ఈ షేప్ ఎలా ఉంది? ఇట్ ఈస్ సంథింగ్ లైక్ కంప్లీట్ ఎల్ షేప్ లేదు. డ్రా ద అవుట్ లైన్, యూ కెన్ అబ్జర్వ్. సో వి షేప్లో ఉంది కదా. సో ఇక్కడ నేను యూజింగ్ మై లెగ్, ఇఫ్ ఐ అప్లై ఫోర్స్, ఈ షేప్ ఏమవుతుంది? సో ఇనిషియల్గా ఇలా ఉంది, అండ్ దిస్ ఈస్ పాయింట్ బి, అండ్ దిస్ ఈస్ పాయింట్ ఏ. సో ఇమాజిన్ నేను ఇలా ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఐఎమ్ అప్లైయింగ్ ఫోర్స్ విత్ ఫోర్స్ ఎఫ్ అనుకున్నాము. సో నేను ఫోర్స్ ఇలా అప్లై చేస్తుంటే ఈ మెంబర్ కిందకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అంటే ఇట్ ఈస్ ట్రైంగ్ టు గో డౌన్వర్డ్స్. ఈ మెంబర్ ఏం చేస్తుంది? ఈ పార్ట్ ఏం చేస్తుంది? ఇట్ రైట్కి వెళ్తుందా, లెఫ్ట్కి వెళ్తుందా? లెఫ్ట్కి వెళ్తుంది సార్. సో ఇట్ ట్రైస్ టు గో లెఫ్ట్. ఎందుకు లెఫ్ట్కి వెళ్తుంది అంటే మొత్తం ఒకటే మెంబర్, అంటే రెండు సపరేట్ పార్ట్స్ కాదు, బోత్ ఆర్ సేమ్. కాబట్టి ఇది ఎలా వెళ్తుందో ఇది కూడా సేమ్ వేలో వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో ఇట్ ఆల్సో ట్రైస్ టు గో ఇన్ ద సేమ్ వే. ఈ రాడ్ అండ్ స్ప్రింగ్ ఉంది కదా, ఇవేం చేస్తాయి చెప్పండి? వెళ్ళడాన్ని ఆపుతాయా, సపోర్ట్ చేస్తాయా? స్టాప్ చేస్తాయి సార్. సో ట్రై టు రెసిస్ట్ దెమ్, రైట్? సో ఐ కెన్ డ్రా ఫోర్సెస్ లైక్ దిస్. అండ్ ఇక్కడ స్ప్రింగ్ ఉంది కాబట్టి స్ప్రింగ్ ఫోర్స్ రాయొచ్చు. సో స్ప్రింగ్ ఫోర్స్ ఐడియా ఉంది ఎవరికైనా? సో స్ప్రింగ్ ఫోర్స్ని కే ఇంటూ డెల్టా అని రాస్తారు. తెలుసా వాట్ ఈస్ కే, వాట్ ఈస్ డెల్టా? కే స్ప్రింగ్ కాన్స్టెంట్. కే స్ప్రింగ్ కాన్స్టెంట్ అండ్ డెల్టా అంటే ఏంటి? డిఫార్మేషన్. అంటే మీరు ఇక్కడ పుల్ చేస్తున్నప్పుడు స్ప్రింగ్ అనేది డైమెన్షన్ చేంజ్ అవుతుంది. ఇనిషియల్లీ ఇలా ఉందనుకుందాం స్ప్రింగ్. మీరు ఎప్పుడైతే ఇటువైపు ఫోర్స్ పెట్టి లాగితే స్ప్రింగ్ ఏమవుతుంది? డైమెన్షన్ చేంజ్ అవుద్దా? ఎస్ సార్, ఎలాంగేట్ అవుతుంది, రైట్? ఎలాంగేట్ అయినప్పుడు యూ గెట్ సమ్ కైండ్ ఆఫ్ డిఫార్మేషన్ కదా. డిఫార్మేషన్ అంటే చేంజ్ ఇన్ లెంత్ అనమాట. సో ఇది డెల్టా అని తీసుకోవచ్చు, దెన్ ఇటువైపు కూడా డెల్టా తీసుకోవచ్చు. సో స్ప్రింగ్ ఫోర్స్ ఫార్ములా ఏంటంటే స్ప్రింగ్ కాన్స్టెంట్ ఇంటూ డిఫార్మేషన్ ఇన్ ద స్ప్రింగ్. అట్ ద సేమ్ టైం ఈ రాడ్లో కూడా సమ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, విచ్ ఐల్ కాల్ ఇట్ యాజ్ F1 అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈజ్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్. You can see here, draw the free body diagram of the foot lever shown in the figure. The operator applies the vertical force on the pedal so that the spring is stretched by 1.5 inches and the force on the link at B is 20 pounds. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఈ ఫోర్స్ వాల్యూ వచ్చేసి ఎంత ఇచ్చాడు? It is 20 pounds. Okay, at the same time the spring is stretched by 1.5 inches. అంటే 1.5 inches వాల్యూ ఏమైనట్టు ఇక్కడ? దిస్ వాల్యూ ఆఫ్ డెల్టా. ఓకే, సో ఈ విధంగా మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి. సేమ్ వే కమ్ టు నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఒక క్రేన్ ఉంది. ఒక క్రేన్ అనేది 2 పైప్స్ని సపోర్ట్ చేస్తుంది. దీస్ ఆర్ 2 పైప్స్, సిలిండ్రికల్ పైప్స్.
You can see here 2 smooth pipes, each having a mass of 300 kg, are supported by the forked ties of the tractor. అంటే ఫోర్క్ యూస్ చేసి సపోర్ట్ చేస్తున్నాను అండ్ యూర్ ట్రైంగ్ టు క్యారీ దిస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. సో ఏం చూపించమంటున్నా అంటే ఈ ప్రాబ్లంలో ఈజ్ ఆస్కింగ్ టు డ్రా ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ ఈచ్ పైప్ అండ్ బోత్ పైప్స్ టుగెదర్. అంటే 2 పైప్స్ సపరేట్గా చూపించాలి, అట్ ద సేమ్ టైం 2 పైప్ని కంబైన్డ్గా చూపించాలి. సో ఇదే డయాగ్రామ్ని ఇక్కడ ఇంకా మోర్ క్లియర్గా ఇచ్చాడు. యూ కెన్ సీ హియర్ both pipes are having a diameter radius of how much? 0.35 meters. So 0.35 meters. అండ్ గ్రౌండ్ నుంచి ఎంత హైట్లో ఉంది, హైట్ కాదు ఎంత యాంగిల్లో ఇంక్లైన్ అయిందంటే 30 degrees యాంగిల్తో ఇంక్లైన్ అయింది. సో ఆల్వేస్ రిమెంబర్, ఎప్పుడైతే 2 మెంబర్స్ అనేవి కాంటాక్ట్లో ఉంటాయో యూ గెట్ రియాక్షన్స్ కదా. ఇందాక చెప్పాను లైక్ గ్లాస్ని మీరు పట్టుకున్న చేత్తో, సో గ్లాస్కి మీకు కాంటాక్ట్ ఉంటుంది కదా, ఆ రీజన్లో రియాక్షన్ ఫోర్సెస్ జనరేట్ అవుతాయి. సేమ్ వే ఇఫ్ యూ టేక్ ద ఫస్ట్ బాడీ, ఏ బాడీ తీసుకున్నాను అనుకోండి, దాని ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే సపరేట్గా డ్రా చేస్తాను. ఐ డ్రా ఇట్ సపరేట్లీ. ఓకే, సో ఇప్పుడు చెప్పండి పైప్ ఏ అనేది ఎన్ని చోట్ల టచ్ అయ్యింది వేరే బాడీస్తో ఆర్ వేరే కాంటాక్ట్స్తో? Three sides, sir. 3 sides, రైట్. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. సో ఇక్కడ ఒక కాంటాక్ట్ ఉంది, ఇక్కడ ఇంకో కాంటాక్ట్ ఉంది, అండ్ ఇక్కడ అదర్ పైప్ బితో కాంటాక్ట్లో ఉంది. సో యూ గెట్ 3 రియాక్షన్ ఫోర్సెస్. సో గుర్తుందా రియాక్షన్ ఫోర్స్ ఎలా డ్రా చేస్తారో? కాంటాక్ట్ సర్ఫేస్కి ఎలా గీయాలి? హియర్ సీ దిస్ లైన్. ఎలా డ్రా చేయాలి? The reaction is a force which acts perpendicular to the surface at the contact point. అంటే you have to draw perpendicular to the contact surface. సో ఈ ఫిగర్కి వస్తే కాంటాక్ట్ సర్ఫేస్ సంథింగ్ ఇలా ఉంది కదా, కాబట్టి రియాక్షన్ ఫోర్స్ R1 అని తీసుకుంటాను. ఓకే, అట్ ద సేమ్ టైం ఈ పాయింట్ దగ్గర there is a reaction force R2 అండ్ ఈ కాంటాక్ట్ దగ్గర అబ్జర్వ్ చేయండి ఈ రియాక్షన్ దేని వల్ల వస్తుంది? ఇప్పుడు నేను గీసే రియాక్షన్ ఏ బాడీ వల్ల వస్తుంది? Body B, sir. బాడీ బి, కాబట్టి దీన్ని నేను రాస్తాను అంటే ఆర్బి అని రాస్తాను. ఓకే, అట్ ద సేమ్ టైం మాస్ ఆఫ్ ద పైప్ కూడా ఇచ్చాడు 300 kgs అని చెప్పి, కాబట్టి ఎక్కడ యాక్ట్ అవుతుంది పైప్కి? Exactly from this point I can show weight. Okay, so ఇప్పుడు చూడండి how many unknowns are there in this diagram? Unknowns ఎన్ని ఉన్నాయి? Unknowns అంటే మనకు తెలియని ఫోర్సెస్, మనకు తెలియని వాల్యూస్. R1, R2, RP, sir. R1, R2, RB. సో మనకు ఉండే ఈక్వేషన్స్ అన్ని ఈ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ విచ్ ఇస్ క్లోజ్ ఎనఫ్. 3 ఈక్వేషన్స్ ఏంటంటే అంటే ఒకటి సమ్ ఆఫ్ మొమెంట్స్ ఈక్వల్ టు 0, ఇంకోటి సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఉంది కదా, ఈ ఫోర్స్ని యూ కెన్ స్ప్లిట్ ఇంటూ 2 parts. 2 parts అంటే ఏంటి? X డైరెక్షన్లో ఒకటి, Y డైరెక్షన్లో Y ఒకటి. direction. సో యూ హ్యావ్ 3 ఈక్వేషన్స్ అండ్ యూ హ్యావ్ 3 అన్నోన్స్, రైట్? సో మనం సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ యాంగిల్ 30 అని తెలుసు మనకి, రైట్? సో ఇది 30 అయినప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది? సి కంపేర్ దిస్ ఫిగర్ కంపేర్ చేసి చెప్పచ్చు. సి ఆర్బీ ఫోర్స్ ఇలా వెళ్తుంది అంటే ఈ లైన్ ప్యారలల్గా ఉన్నాయా దీస్ టూ? బోత్ ఆర్ ప్యారలల్. Parallels. సో ఇప్పుడు ఇది కూడా దీనికి ప్యారలల్గా ఉంది.
సో ఇప్పుడు ఈ యాంగిల్ 30 అవుతే ఈ యాంగిల్ కూడా ఏమవుద్ది? 30 sir. ఇట్ ఈస్ ఆల్సో సేమ్ విచ్ ఇస్ 30 degrees. ఓకే, అండ్ అబ్జర్వ్ చేయండి, if you see close enough, ఈ ఫోర్స్ అండ్ ఈ ఫోర్స్ ఆర్ పాసింగ్ త్రూ సేమ్ లైన్. కాబట్టి ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది? 30 sir. సో ఇట్ ఈస్ ఆల్సో 30 degrees, right? And using geometry, you can also find this angle to be 30. సో ఫిజిక్స్లో ఇంటర్మీడియట్లో ఇంక్లైన్ ప్లేన్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా సాల్వ్ చేశారా? ఎలా అంటే ఇలా ఒక ఇంక్లైన్ ప్లేన్ ఉంది, సమ్ యాంగిల్ టీటా ఉంది, అండ్ ఇక్కడ ఒక బాక్స్ లాగా ఉంటుంది. సాల్వ్ చేశారు ఎప్పుడైనా? తెలీదా? ఇలా వెయిట్ యాక్ట్ అవుతుంటుంది. Okay, leave it. So by using geometry, if you can find this angle, it also turns out to be degrees. Okay, ఎలా వస్తే చెప్తాను చూడండి. సో ఇదే రియాక్షన్ R2 అనుకుందాం. ఓకే, if you see close enough, ఇది టీటా అయింది. ఐ విల్ షో యూజింగ్ ఏ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తాను, అబ్జర్వ్ చేయండి. The angle is 90. This angle is 90. సో ఇది టీటా అవుతే ఇదేమవుతుంది? ఈ రీజన్ వాట్ ఇస్ దిస్ యాంగిల్? Ninety minus theta sir. 90 minus theta, right? So this angle is 90 minus theta. సో ఇప్పుడు ఏం చేస్తారంటే గో విత్ దిస్ ట్రయాంగిల్. సో ఇక్కడ ఆల్రెడీ 90 ఉంది. సో 90 మైనస్ థీటా అవుతే ఈ యాంగిల్ ఏమవుద్ది? theta. So it becomes theta, right? So same thing can be applied here. Okay, so close గా అబ్జర్వ్ చేస్తే this is your reaction R2 and ఇది ఒక straight line. So compare this, ఇదే R2 ఇక్కడ ఉంది. when you compare this angle also becomes theta. So theta already 30 ఇచ్చాడు కాబట్టి ఇది కూడా 30 degrees అవుతుంది. So once you know all the angles, can you convert these forces into sum of x forces, sum of y forces? కన్వర్ట్ చేయొచ్చా? x డైరెక్షన్లో y డైరెక్షన్లో చేయొచ్చు. ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్ ఆర్బి తీసుకోండి. ఆర్బి ఎక్స్ డైరెక్షన్లో ఏమవుద్ది? ఫోర్స్ వాల్యూ ఇన్ ఎక్స్ డైరెక్షన్. మర్చిపోయారా? ఎక్స్ కాస్ థీటా సైన్ థీటా వాల్యూస్. ఎక్స్ డైరెక్షన్ అంటే హారిజంటల్ డైరెక్షన్ అని. ఓకే, ఐల్ డ్రా ఇట్ హియర్. ఈ ఫిగర్ చూడండి, ఇదే ఫిగర్ని ఇలా కన్వర్ట్ చేసాం అనుకోండి, ఈ ఫోర్స్ ఏమవుద్ది? ఆర్బి కాస్ సైనా? Cos. Cos sir. It becomes cos 30 degrees. దీన్నే నేను వర్టికల్గా చేస్తే RB sin that. ఆర్బి సైన్ 30, రైట్? సేమ్ వే రిమైనింగ్ ఫోర్స్ కూడా కన్వర్ట్ చేయొచ్చు. కన్వర్ట్ చేసాక ఫైనల్లీ యూ కెన్ అప్లై 3 ఈక్వేషన్స్. ఏంటివి? సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ x ఈక్వల్ టు 0
force in y equal to 0, z equal to 0. కానీ మనకి ఈ క్వశ్చన్లో ఫోర్సెస్ కనుక్కోమని చెప్పలేదు. ఇది ఓన్లీ ఆస్క్ యూ టు డ్రా ద ఫ్రీ బాడీ డయాగ్రామ్స్. సో ఫస్ట్ పైప్కి డ్రా చేసాము. గో టు పైప్ బి. ఇక్కడ చూపిస్తా చూడండి. సో పైప్ బి ఎన్ని చోట్ల కాంటాక్ట్లో ఉంది? 2 sir. 2 parts. 2 points. ఒకటి ఏంటంటే డైరెక్ట్గా అండర్. సో ఇట్ ఈస్ ఆల్రెడీ R2 అయిపోయింది కాబట్టి విల్ గో విత్ R3. ఓకే, ద సేమ్ టైం ఇక్కడ బికాస్ ఆఫ్ బాడీ A ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ RA. ద సేమ్ టైం సెంటర్ నుంచి మాస్ యాక్ట్ అవుతుంది విచ్ నథింగ్ బట్ వెయిట్ W. సో దీన్ని కూడా యూ కెన్ సాల్వ్ ఈజీలీ. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఫర్ ఈచ్ పైప్ డ్రా చేయమన్నాడు, డ్రా చేసాము. నెక్స్ట్ స్టెప్ ఏం అడిగాడంటే బోత్ పైప్స్ టుగెదర్, అంటే 2 పైప్స్ కంబైన్ చేయమన్నాడు. సో అబ్జర్వ్ చేయండి, ఈ మొత్తం సెటప్ తీసుకొచ్చి ఇక్కడ ఆనిచ్చా అనుకోండి, ఈ పైప్ ఏ దగ్గర టచ్ చేసా అనుకోండి, డయాగ్రామ్ నుంచి ఏ ఫోర్సెస్ ఆర్ ఏ రియాక్షన్స్ వెళ్ళిపోతాయి డయాగ్రామ్ నుంచి? ట్రై టు అప్లై దర్ ఇంటర్నల్ ఫోర్సెస్ కాన్సెప్ట్ చెప్పాను కదా, అది అప్లై చేయండి. సో ఏం చేస్తా అంటే ఐ కంబైన్ దీస్ 2 పైప్స్. సో పైప్ ఏ యాజ్ వెల్ యాజ్ పైప్ బి. సో రెండు కాంటాక్ట్లో ఉన్నాయి కదా ఇక్కడ. సో వెన్ యూ కంబైన్ 2 బాడీస్, అక్కడ ఉండే ఫోర్సెస్ ఏమైపోతాయని చెప్పాను? 0 sir. 0. ఎందుకు 0 అవుతాయంటే యూ కెన్ సీ హియర్ RA ఎటు వెళ్తుంది? RA is going in this direction. What about RB? Same opposite directions. So RB is going in opposite direction and both are having same values. ఎందుకంటే రెండు సేమ్ పాయింట్ దగ్గర యాక్ట్ అవుతున్నాయి బిట్వీన్ 2 బాడీస్ కాబట్టి దే బికమ్ 0. సో వెన్ యూ కంబైన్ 2 బాడీస్ మీకు వచ్చే డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే అన్ని ఫోర్సెస్ ఉంటాయి ఎక్సెప్ట్ RA అండ్ RB. ఓకే, అండ్ ఈ డయాగ్రామ్లో వీ ఫర్గాట్ వన్ మోర్ థింగ్. అబ్జర్వ్ చేయండి ఇక్కడ క్లోజ్ ఎనఫ్, యూఆర్ హ్యావింగ్ ఎ జాయింట్ హియర్, ఒక సపోర్ట్ ఉంది. సో చెప్పండి ఇప్పుడు ఈ మొత్తం V అనే షేప్ రొటేట్ అవ్వగలిగితే ఇక్కడ ఉండే సపోర్ట్ ఏమవుతుంది? ఫిక్స్డ్ సపోర్టా, పిన్ సపోర్టా, రోలర్ సపోర్టా? Pin support sir. పిన్ సపోర్ట్, రైట్. సో పిన్ సపోర్ట్ తీసుకుంటే it has how many reactions? 2 reactions. ఏంటి అవి? 2 forces in x direction, ఒకటి ఇంకోటి y direction. సో I can write it Y as direction. AX అని తీసుకోవచ్చు అండ్ ఈ పాయింట్ దగ్గర AY అని తీసుకుంటాను. ఓకే, when I go to next slide you can see. Okay, so when I combine these forces, చూడండి ఎప్పుడైతే 2 బాడీస్ 2 పైప్స్ని కంబైన్ చేశానో ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే కాంటాక్ట్ పాయింట్ మెయింటైన్ అవుతుందో అక్కడ ఇంటర్నల్ ఫోర్సెస్ 0 అయిపోతాయి. అంటే రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్గా ఉంటాయి, కొలినియర్గా ఉంటాయి కాబట్టి 0 అయిపోతాయి. కాబట్టి మనకు ఓన్లీ R1, R3, R4. ఇక్కడ మన నొటేషన్ వేరు తీసుకున్నాను అంతే. అక్కడ RA, RB తీసుకున్నాను, ఇక్కడ R2, R3 అని తీసుకున్నాను, సేమ్ థింగ్ తీసుకున్నాను. ఓకే, అండ్ ఈ ఫిగర్ చూడండి. సో మన ఫోర్స్ ఎలా అప్లై చేస్తుంటే యూజింగ్ ఎ ఫుట్, సో పాయింట్ బి దగ్గర ఫోర్స్ ఏమో రెసిస్ట్ చేస్తుంది దాన్ని, అండ్ స్ప్రింగ్ ఫోర్స్ కూడా ఆపోజిట్లో ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ పిన్ సపోర్ట్ కాబట్టి 2 రియాక్షన్స్, ఒకటేమో ఎక్స్ డైరెక్షన్లో ఉంటుంది, ఇంకోటేమో వై డైరెక్షన్లో ఉంటుంది. సో వీటిని మనం సాల్వ్ చేయాలంటే వీ హ్యావ్ టు అప్లై ఈక్విలిబ్రియం కండిషన్స్. సో ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్. ఈక్వేషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం విచ్ ఈస్ అండర్ 2 dimensions. సో 2 dimension కాబట్టి ఒక ప్లేన్ తీసుకుంటాం విచ్ ఈస్ XY. కాబట్టి మనకి 3 రియాక్షన్స్ మాత్రమే వస్తాయి. సో సిగ్మా FX ఈక్వల్ టు 0, సిగ్మా FY ఈక్వల్ టు 0 అండ్ మొమెంట్ విత్ రెస్పెక్ట్ ఎనీ పాయింట్ ఈక్వల్ టు 0. పాయింట్ O అనే లేదు, యూ కెన్ టేక్ ఎనీ పాయింట్. సో సీ ద క్వశ్చన్. సో డిటర్మైన్ ద హారిజంటల్ అండ్ వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ రియాక్షన్ ఆన్ ద బీమ్ caused by the pin at B and rocker at A as shown in the figure. Neglect the weight of the beam. అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్లో ఆల్రెడీ మెన్షన్ చేశాడు పిన్ సపోర్ట్ ఎట్ బి. పిన్ సపోర్ట్ అంటే హౌ మెనీ రియాక్షన్స్ యూ గెట్? 2 రియాక్షన్స్ కదా. కాబట్టి డయాగ్రామ్లో చూడండి,
బీవై ఒకటి తీసుకున్నాను అండ్ బిఎక్స్ ఒకటి తీసుకున్నాను. అబ్జర్వ్ చేయండి, మనం తీసుకునే పాజిటివ్ డైరెక్షన్స్. పాజిటివ్ అంటే ఇఫ్ ఐ ట్రై టు డ్రా ఒక ప్లేన్ తీసుకుంటే XY, ఇటువైపు పాజిటివ్ కాదు ఎక్స్, పాజిటివ్ సార్. ఇటువైపు పాజిటివ్ అండ్ వై ఎటు పాజిటివ్, పైకి వెళ్తే Upwards. ఇట్ ఈస్ పాజిటివ్. కాబట్టి నేను సింప్లిసిటీ కోసం ఏం చేశాను అంటే స్టాండర్డ్గా ఇవి తీసుకున్నాను. అంటే నాకు తెలియదు, డైరెక్షన్ తెలియదు ప్రస్తుతానికి ఇంకా, కాబట్టి నేను సింపుల్గా బీవైని పాజిటివ్ వైలో తీసుకున్నాను, బిఎక్స్ని పాజిటివ్ ఎక్స్లో తీసుకొని ఫర్ టైం బీయింగ్ అట్లా హోల్డ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు పాయింట్ ఏ, పాయింట్ దగ్గర రాకర్ ఉంది. రాకర్ ఎలా ఉంటుంది అంటే డయాగ్రామ్ ఇట్ లుక్ సంథింగ్ లైక్ దిస్. అంటే ఇలా రొటేట్, ఇలా ఆసిలేట్ అవ్వగలదు, అట్ ద సేమ్ టైం కొంచెం మూమెంట్ ఇవ్వగలదు. యు సీ హియర్ స్లైడ్స్ 20 ఫిగర్. రాకర్ సపోర్ట్ అంటే కొంచెం రొటేట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఎక్స్ డైరెక్షన్లో కొద్దిగా మూవ్ అవ్వగలదు. సో ఈ కైండ్ ఆఫ్ సపోర్ట్ యూ కెన్ టేక్ యాజ్ రోలర్ సపోర్ట్. అంటే ఎక్స్ డైరెక్షన్లో కొద్దిగా మూమెంట్ ఇస్తుంది కాబట్టి యూ కెన్ టేక్ ఇట్ యాజ్ రోలర్ సపోర్ట్. సో రోలర్ సపోర్ట్లో ఎన్ని రియాక్షన్స్ ఉంటాయి? ఎక్స్లో ఫ్రీగా మూవ్ అవ్వగలదు, అట్ ద సేమ్ టైం రొటేట్ కూడా చేయగలదు. సో మిగిలిపోయింది ఏంటి? జెడ్ సార్. జెడ్ మనం తీసుకోము, యూ ఓన్లీ టేక్ 3 కదా, బట్ వై డైరెక్షన్ మిగిలిపోయింది. కాబట్టి వై డైరెక్షన్లో అది కాల్ ఇట్ యాజ్ RA. RA అని ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ మాత్రం మనకి 2 ఉన్నాయి, ఎక్స్ ఉంది వై ఉంది, కాబట్టి RBX అని తీసుకోవచ్చు. నేను జస్ట్ BX అని తీసుకున్నాను. యూ కెన్ టేక్ ఇట్ యాజ్ రియాక్షన్ ఎట్ బి నెక్స్ట్ డైరెక్షన్ అని ఇలా తీసుకోవచ్చు. ఓకే, సో RA అని తీసుకున్నాను. అండ్ ఈ ఫోర్స్ అనేది ఇట్ ఈస్ ఇంక్లైన్డ్ ఎట్ సమ్ యాంగిల్ 45. సో 45లో ఇంక్లైన్ అయింది కాబట్టి దీన్ని ఏం చేయాలి మనం ఇప్పుడు? ఇట్ ఈస్ సమ్ యాంగిల్, కాబట్టి ఇక్కడ స్ప్లిట్ ఇంటూ 2 కాంపోనెంట్స్, ఒకటి ఎక్స్ కాంపోనెంట్, ఇంకోటి వై కాంపోనెంట్. అబ్జర్వ్ చేయండి, ఎక్స్ కాంపోనెంట్ ఏమో 600 cos 45 అండ్ వై కాంపోనెంట్ ఏమో 600 sin 45. అండ్ ట్రై టు రిమెంబర్ ఈ యారోస్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ యారోస్ అంటే దే డిఫైన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్. సో ఫోర్స్ ఇలా వెళ్తుంది అనుకుందాం, ఇమాజిన్ ద ఫోర్స్ ఇస్ గోయింగ్ లైక్ దిస్. సో దీన్ని 2 పార్ట్స్ కింద స్ప్లిట్ చేస్తే ఎక్స్ కాంపోనెంట్ ఒకటి, వై కాంపోనెంట్ ఒకటి. సో సింపుల్గా మీరు డైరెక్షన్ కనుక్కోవాలంటే ఏం చేస్తారంటే ఇదే ఫోర్స్ని ఇలా కింద లైన్ పైన పడుకోబెట్టినట్టు ఇమాజిన్ చేసుకోండి. అప్పుడు ఫోర్స్ ఎటు ఉంటుంది? రైట్ సైడ్ చూపించాలా, లెఫ్ట్ సైడ్ చూపించాలా? రైట్ సైడ్ సార్. రైట్ సైడ్, రైట్. సేమ్ వే ఇదే ఫోర్స్ని ఈ లైన్ పైకి తీసుకెళ్ళండి, డైరెక్షన్ ఎటు ఉంటుంది? పైకా కిందకా? డౌన్వర్డ్ సార్, కింద. డౌన్వర్డ్స్. సో ట్రై టు రిమెంబర్ లైక్ దిస్, ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ ఉందనుకుంటే. అంతే తప్ప ఒరిజినల్ ఫోర్స్ ఇలా ఉండి వాటి రియాక్షన్స్ ఆపోజిట్లో తీసుకోకూడదు. ఓకే, సో వన్స్ యూ నో ఫ్రీ బాడీ డయాగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు నేను ఈ కింద ఉండే సపోర్ట్స్ తీసేస్తాను. సపోర్ట్స్ తీసేసి దానివల్ల వచ్చే ఫోర్స్ని చూపిస్తాను ఈ డయాగ్రామ్లో. సో ఇప్పుడు దిస్ కంప్లీట్ డయాగ్రామ్ కెన్ బి కాల్డ్ యాజ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్లో హౌ మెనీ అన్నోన్స్ ఆర్ దేర్? అన్నోన్స్ అంటే మనకు తెలియని ఫోర్సెస్ అని. RA and BY BX. RA ఒకటి తెలియదు, BY అండ్ BX. టోటల్ యూ డోంట్ నో 3 ఫోర్సెస్. సో 3 ఫోర్సెస్ తెలియదు. అండ్ హౌ మెనీ ఈక్వేషన్స్ ఆర్ దేర్ ఫర్ అస్ టు సాల్వ్? 3 ఈక్వేషన్స్. ఒకటి 3 equation. Fx equal to 0, Fy equal to 0 and moment equal to 0. And also remember మనకి ఎన్ని అన్నోన్స్ ఉంటాయో అన్ని ఈక్వేషన్స్ ఉంటేనే సాల్వ్ చేయగలం. సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ ఐ గివ్ యూ AX plus BY, AX వద్దు, we'll take some other terms. So 2x plus 3y equal to some 5 అనుకుందాము. x plus 2y equal to some 6 అనుకుందాం. So using these 2 equations, can you find what is x and what is y? కనుక్కోవచ్చా? సాల్వ్ చేశారు మ్యాథమెటిక్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్? కనుక్కోవచ్చు సార్. How to solve it?
సో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే జనరల్ మ్యాథ్స్లో చూసుకుంటే ఇక్కడ రెండింటిని కామన్ తీసుకోవాలి. ఇక్కడ 2x ఉంది, ఇక్కడ x మాత్రమే ఉంది. సో ఏం చేయొచ్చు అంటే మనం దీనికి 2తో మల్టిప్లై చేయొచ్చు, రైట్? 2తో మల్టిప్లై చేసాక మైనస్ చేయండి, రైట్? మైనస్ ఇట్, మైనస్ చేసినప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది. యూ గెట్ y టర్మ్, యూ గెట్ వాట్ ఈస్ y. y వచ్చాక నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు? ఈ y ఈక్వేషన్లో y వాల్యూ సాల్వ్ ఐదర్ ఫస్ట్ ఈక్వేషన్లో కానీ సెకండ్ ఈక్వేషన్లో కానీ y సబ్స్టిట్యూట్ చేసి యూ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ x, రైట్? అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అన్నోన్స్ 2 ఉన్నాయి, అంటే x తెలియదు, y తెలియదు, ఈక్వేషన్స్ కూడా 2 ఉన్నాయి. సో ఎప్పుడైతే మనకి ఈక్వేషన్స్ అండ్ అన్నోన్స్ సేమ్ ఉంటాయో అప్పుడే మనం సాల్వ్ చేయగలం. అలా కాకుండా ఇదే ఈక్వేషన్లో నేను z ఇచ్చా అనుకోండి, దీనిలో కూడా z ఇచ్చా, సమ్ 2z ఇచ్చా అనుకోండి, ఈ 3 వాల్యూస్ కనుక్కోగలరా 2 ఈక్వేషన్స్ యూస్ చేసి? కనుక్కోలేము సార్. కనుక్కోలేము. సో దీన్ని బట్టి ఏంటంటే ఎన్నైతే మనకు అన్నోన్స్ ఉంటాయో ఈక్వేషన్స్ హ్యాస్ టు బి సేమ్. ఒకవేళ అన్నోన్స్ ఈక్వేషన్ సేమ్ మ్యాచ్ అవ్వకపోతే కెనాట్ సాల్వ్ ద ప్రాబ్లమ్. అప్పుడు వేరే మెథడ్స్కి వెళ్ళాలి, అది ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ కాదు. సో ఫస్ట్ ఏం తీసుకుందామంటే సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ x డైరెక్షన్ ఈక్వల్ టు 0 అండ్ ఐఎమ్ టేకింగ్ దిస్ టు బి పాజిటివ్, అంటే ఈ డైరెక్షన్లో వెళ్తే పాజిటివ్ అని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు చెప్పండి, ఈ డయాగ్రామ్ చూసి x డైరెక్షన్లో ఎన్ని ఉన్నాయి ఫోర్సెస్? వాట్ ఆర్ దోస్ x డైరెక్షన్లో? cos 45. ఇంకోటి bx bx రెండు పాజిటివ్ ఉన్నాయి డైరెక్షన్స్, నెగిటివ్ అని ఉందా? పాజిటివ్ ఉన్నాయి సార్. రెండు పాజిటివ్ ఉన్నాయి కాబట్టి రెండు నేను యాడ్ చేస్తాను డైరెక్ట్గా. ఐ టేక్ 600 cos 45 ప్లస్ bx ఈక్వల్ టు 0. ఫ్రమ్ దిస్ ఐ కెన్ ఫైండ్ bx ఈక్వల్ టు మైనస్ 424 న్యూటన్స్. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మైనస్ సింబల్ వచ్చింది. సో మైనస్ సింబల్ మీనింగ్ ఏంటంటే మనం తీసుకున్న డైరెక్షన్ కరెక్ట్ కాదు, దానికి ఆపోజిట్గా తీసుకోవాలని. సో ఇనిషియల్గా చెప్పాను కదా, నేను bx by ra అనేది అజ్యూమ్ చేసుకున్నాను. ఐ అజ్యూమ్ దట్ దే ఆర్ యాక్టింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, అవే ట్రూ అవ్వాల్సిన పని లేదని చెప్పాను. సో మనం ఇప్పుడు సాల్వ్ చేసినప్పుడు మనకి bx నెగిటివ్ వచ్చింది. సో నెగిటివ్ మీనింగ్ ఏంటంటే మనం తీసుకున్న డైరెక్షన్ తప్పు, దానికి ఆపోజిట్గా తీసుకోవాలని మీనింగ్. సో ఇప్పుడు చూడండి, అందుకే ఇక్కడ చేంజ్ చేశాను. ఇనిషియల్లీ bx అనేది ఇటువైపు ఉంది, బట్ వెన్ యూ సాల్వ్డ్ ఇట్ యూ గాట్ నెగిటివ్ సింబల్ హియర్. నెగిటివ్ సింబల్ మీనింగ్ ఏంటంటే మనం తీసుకున్న డైరెక్షన్ తప్పు తీసుకున్నాము, దానికి ఆపోజిట్గా తీసుకోవాలని మీనింగ్. అప్పుడు ఏం చేశాను అంటే డైరెక్షన్ చేంజ్ చేసి చూడండి, డైరెక్షన్ని ఇటువైపు లెఫ్ట్ సైడ్ మార్క్ చేశాను. సో ఇట్ ఈస్ ద యాక్చువల్ డైరెక్షన్ ఆఫ్ ద bx. ఓకే, సేమ్ వే విల్ ట్రై టు సాల్వ్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ y డైరెక్షన్ ఈక్వల్ టు 0 అండ్ నేను పైకి వెళ్ళేది పాజిటివ్ అని తీసుకుంటాను. ఓకే, x అప్వర్డ్స్ పాజిటివ్ అని తీసుకుంటాను. చెప్పండి డయాగ్రామ్లో హౌ మెనీ వర్టికల్ ఫోర్సెస్ ఆర్ దేర్ ఆర్ y డైరెక్షన్ ఫోర్సెస్ ఏమున్నాయి, ఎన్ని ఉన్నాయి? RA cos sin 45 and by సార్. by ఇంకేం లేవా? 100 న్యూటన్స్, ఇంకా 200 న్యూటన్స్. టోటల్ యూ హ్యావ్ 5 ఫోర్సెస్, రైట్? సో 5 ఫోర్సెస్ ఉన్నాయి అండ్ RA పాజిటివ్ విచ్ ఈస్ యాక్టింగ్ ఇన్ ద పాజిటివ్ y డైరెక్షన్ అండ్ 600 sin 45 నెగిటివ్, 100 నెగిటివ్, 200 నెగిటివ్ అండ్ by is పాజిటివ్. సో ఇలా వచ్చింది ఈక్వేషన్. కానీ దీన్ని సాల్వ్ చేయగలమా మనం? కెన్ యూ సాల్వ్ దిస్? no sir, ఎందుకు సాల్వ్ చేయలేం? unknowns 2 ఉన్నాయి సార్. అన్నోన్స్ 2 ఉన్నాయి, మనకు ఉన్న రియాక్షన్ ఒకటే ఉంది, సాల్వ్ చేయలేం కాబట్టి యూ హావ్ టు గో విత్ ద థర్డ్ ఈక్వేషన్. థర్డ్ ఈక్వేషన్ ఏంటంటే సమ్ ఆఫ్ మూమెంట్స్ ఈక్వల్ టు 0. సో సమ్ ఆఫ్ మూమెంట్స్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు యూ హ్యావ్ టు బి లాజికల్. లాజికల్ అంటే మనం ఏ విధంగా సాల్వ్ చేస్తే ఈజీ అవుతుందో మనం ఇమాజిన్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నేను పాయింట్ ఏ తీసుకున్నాను అనుకోండి, పాయింట్ ఏ తీసుకుంటే మూమెంట్ తీసుకున్నప్పుడు గుర్తుంది కదా, మనం ఏ పాయింట్ నుంచి అయితే మూమెంట్ తీసుకుంటామో అలాంగ్ దట్ పాయింట్ ఫోర్స్ పాస్ అవుతుంది, దాని వచ్చే మూమెంట్ ఏమవుతుంది? 0 అవుతుంది. సో ఇక్కడ మీకు చూపించాను డయాగ్రామ్లో, ఒకవేళ నేను పాయింట్ ఓ తీసుకుంటున్నాను, పాయింట్ ఓకి సమ్ డిస్టెన్స్ ఆర్లో ఫోర్స్ యాక్ట్ అవుతే మూమెంట్ వస్తుంది విచ్ ఇస్ F into R. అలా కాకుండా నేను తీసుకునే పాయింట్ నుంచి ఫోర్స్ పాస్ అవుతే డిస్టెన్స్ ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి మూమెంట్ బికమ్ 0. సో ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు మూమెంట్ ఎలానే తీసుకోవచ్చు, మీరు పాయింట్ ఏ నుంచి తీసుకోవచ్చు ఆర్ సమ్ పాయింట్ డి నుంచి తీసుకోవచ్చు, ఎనీ పాయింట్ బి నుంచి అయినా తీసుకోవచ్చు. ఓకే, సో ఇమాజిన్ చేయండి, ఇప్పుడు చూడండి, నేను ఒకవేళ పాయింట్ ఏ నుంచి తీసుకున్నాను అనుకోండి, హౌ మెనీ మూమెంట్స్ యూ గెట్? ఎన్ని వస్తాయి మూమెంట్స్ మనకి?
ఓకే, స్టార్ట్ ఫ్రమ్ హియర్. సో బిఎక్స్ వల్ల రాదు. ఎందుకు రాదు బిఎక్స్ వల్ల? ఎవరైనా చెప్పగలరా? ఏ నుంచి పాస్ అవుతుంది సార్? ఎగ్జాక్ట్ సెంటర్ నుంచి పాల్సింది కాబట్టి దానివల్ల రాదు. సో బీవై వల్ల 1 మూమెంట్ వస్తుంది, 200 వల్ల 1 మూమెంట్ 2, 100 వల్ల ఒకటి 3, 600 వల్ల ఒకటి 4, అండ్ దీనివల్ల సార్ రాదా 600 cos 45. రాదు సార్. రాదు సార్. ట్రై టు అబ్జర్వ్ క్లోజ్లీ. చూడండి, ఇక్కడ బిఎక్స్ అనేది ఎగ్జాక్ట్లీ సెంటర్ ఆఫ్ ద బీమ్లో యాక్ట్ అవుతుంది, కానీ cos 45 అనేది బీమ్ పైన సర్ఫేస్ పైన యాక్ట్ అవుతుంది. పైన సర్ఫేస్కి పాయింట్ ఏకి మధ్య డిస్టెన్స్ ఉందా లేదా? ఉంది సార్. హౌ మచ్ ఇస్ ద వాల్యూ? 0.2 m. 0.2 meters. సో టోటల్ యూ గెట్ 5 మూమెంట్స్. అంటే ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే 5 times మూమెంట్ రాయాలి. సో అదే ఈక్వేషన్ ఏం చేస్తా అంటే ఐ గో విత్ రెస్పెక్ట్ టు పాయింట్ బి. సో విత్ రెస్పెక్ట్ టు పాయింట్ బి తీసుకుంటే బిఎక్స్ అండ్ బిఏ వల్ల వచ్చే మూమెంట్స్ ఏమవుతాయి? చెప్పండి. పాయింట్ బి నుంచి మూమెంట్ క్యాలిక్యులేట్ చేస్తే బిఎక్స్ అండ్ బిఏ వల్ల వచ్చే మూమెంట్స్ ఉంటాయా, 0 అవుతాయా? 0 అవుతుంది సార్. 0 అవుతాయి. ఎందుకంటే బిఎక్స్ అనేది పాయింట్ బి నుంచి పాస్ అవుతుంది, బివై కూడా పాస్ అవుతుంది సేమ్ పాయింట్ బి. ద సేమ్ టైం వాట్ ఎవర్ 200 పైన 200 కూడా ఏమవుతుంది? ఇట్ ఈస్ ఆల్సో పాసింగ్ త్రూ పాయింట్ బి. సో ఇప్పుడు చెప్పండి, మనకి ఎన్ని వస్తాయి మూమెంట్స్? ఒకటి 100 వల్ల వస్తుంది, ఒకటి ఆర్ఏ వల్ల వస్తుంది, ఒకటి సైన్ ఫంక్షన్, ఒకటి కాస్ ఫంక్షన్ ఒకటి. హౌ మెనీ ఆర్ గెటింగ్ రైట్ నౌ? 4. సో ప్రీవియస్గా 5 వచ్చాయి, ఇప్పుడు 4 వచ్చాయి. సో విచ్ ఈస్ ఈజీ ఫర్ యూ టు సాల్వ్? 4 ఈజీ. ఎందుకంటే లైక్ 5 అంటే యూ గెట్ 1 more టర్మ్ ఎక్స్ట్రా. సో మీరు ఎప్పుడైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు చెక్ వేర్ యూఆర్ గెటింగ్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ మూమెంట్స్. దానివల్ల మీకు ఏంటంటే సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది, టైం సేవ్ అవుతుంది అంతే. సో దట్స్ వై I took moment with respect to b equal to 0 and డైరెక్షన్ వచ్చేసి కౌంటర్ క్లాక్ వైజ్ పాజిటివ్ అని తీసుకున్నాను. ఇలానే ఫాలో అని లేదు, యూ కెన్ టేక్ క్లాక్ వైజ్ పాజిటివ్ అని తీసుకొని సాల్వ్ చేయొచ్చు. సో కౌంటర్ క్లాక్ వైజ్ పాజిటివ్ అని తీసుకొని ఆ 4 టర్మ్స్ యాడ్ చేశాను. సో 4 టర్మ్స్ యాడ్ చేసినప్పుడు మనకి ఆర్ఏ వాల్యూ వచ్చింది. ఓకే, థర్డ్ ఈక్వేషన్ నుంచి ఆర్ఏ వచ్చింది. సో వన్స్ యు నో ఆర్ఏ వాల్యూ, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఆర్ఏ అని సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి సార్. రైట్, యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద ఆర్ఏ ఇన్ ద సెకండ్ ఈక్వేషన్. అప్పుడు మనకి బీవై కనుక్కోవచ్చు. ఓకే, ఇన్ దిస్ వే యూ కెన్ సాల్వ్ ద గివెన్ ప్రాబ్లమ్. సో ట్రై టు సీ దిస్ ప్రాబ్లమ్. The cord shown in the figure supports a force of 100 pounds. Cord అంటే మీనింగ్ లేదు, ఒక రోప్ అనుకోండి. ఇమాజిన్ ఇట్ బి రోప్. ఓకే, అండ్ ఇట్ ఈస్ wrapped around the frictionless pulley. అంటే ఈ పుల్లీతో కాంటాక్ట్లో ఉంది కదా ఇక్కడ. సో wrap అంటే దాని చుట్టూ చుట్టూ ఉందని మీనింగ్. Determine the tension in the cord at C and horizontal and vertical components of reactions at the pin support A. సో కార్డ్ అంటే రోప్ కదా, రోప్ ఆర్ కేబుల్ అని తీసుకోవచ్చు. సో కేబుల్ టెన్షన్ సపోర్ట్ చేస్తుందా, కంప్రెసివ్ ఫోర్స్ సపోర్ట్ చేస్తుందా? టెన్షన్ సపోర్ట్ చేస్తా, రైట్. సో ఇప్పుడు నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ చూపిస్తే ఐ కెన్ షో లైక్ దిస్. సో పుల్లీని సపరేట్గా చూపిస్తాను, అట్ ద సేమ్ టైం దీని చుట్టూ పాసే థ్రెడ్ని సపరేట్గా చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, పాయింట్ ఏ ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్? రెడీ ఇచ్చాడు క్వశ్చన్లో. పిన్ సపోర్ట్ కాబట్టి ఇక్కడ 2 రియాక్షన్స్. ఒకటి X direction as well as y direction, right? At the same time ఇక్కడ కాంటాక్ట్ ఉంది కదా, ఈ రోప్ కానీ కేబుల్ కానీ ఈ పుల్లితో కాంటాక్ట్ ఉంది కాబట్టి దీనివల్ల యాక్ట్ అయ్యే ప్రెజర్ ఫోర్స్ అనేది దీనిపైన పడుతుంది. సో ఇఫ్ ఐ షో ఇట్ లైక్ దిస్, ఎక్కడైతే కాంటాక్ట్ మొత్తం మెయింటైన్ అవుతుందో along that contact you get pressure force like this. ఓకే, సేమ్ వే ఇక్కడ కూడా ఏమవుతుంది, ఈ రీజన్ దగ్గర ఏముంటుంది, ఇక్కడ కూడా you get the pressure force because of the pulley.
both are equal and opposite, right? According to Newton's law. సో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ ఫోర్స్ ఆఫ్ 100 LB or 100 pounds అనుకోవచ్చు. ఓకే, అండ్ ఈ పాయింట్ దగ్గర కూడా ఫోర్స్ ఇలానే ఉంటుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ T. సో ఎందుకు ఇలా చూపించాలంటే చూడండి, ఇఫ్ టేక్ ఎ థ్రెడ్ లైక్ దిస్, థ్రెడ్ కానీ రోప్ కానీ తీసుకున్నాను అనుకోండి, ఇట్ సపోర్ట్స్ ఓన్లీ టెన్షన్ ఫోర్స్. అంటే ఇక్కడ T ఉంటే ఇక్కడ కూడా టీఏ సపోర్ట్ చేస్తుంది. అదే కేబుల్ని ఆర్ అదే రోప్ని ఇలా బెండ్ చేసాను అనుకోండి, సంథింగ్ లైక్ దిస్, ఇలా బెండ్ చేసినా కానీ ఇక్కడ ఒక పెద్ద సమ్ బాల్ లాంటిది పెట్టా, ఇమాజిన్ ఒక బాల్ పెట్టా అనుకోండి సపోర్ట్కి. సో ఇక్కడ టీఏ సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ కూడా ఏముంటుంది, ఇట్ ఆల్సో హ్యాస్ సపోర్ట్ టీ. సో అందుకని చెప్పి ఇక్కడ కూడా నేను టీ అని చూపించాను. ఓకే, సో వాట్ ఈస్ ద యాంగిల్ హియర్? ఈ యాంగిల్ ఎంత? See the question figure. Figure చూడండి. $30 degrees, sir. 30 degrees. So it is 30 degrees, right? సో 30 degrees అయినప్పుడు ఇఫ్ ఈ వాల్యూ ఏమవుతుంది, ఇట్ బికమ్స్ T cos 30. ఇదేమవుతుంది, T sin 30. సో ఇట్ బికమ్స్ T sin 30. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఈస్ ఆస్కింగ్ యూ టు ఫైండ్ ద టెన్షన్ ఇన్ ద కోఆర్డినేట్ C. అంటే ఈ T వాల్యూ కనుక్కోమంటున్నాడు. అట్ ద సేమ్ టైమ్ ఈస్ ఆస్కింగ్ యూ టు ఫైండ్ ద హారిజంటల్ అండ్ వర్టికల్ కాంపోనెంట్స్ ఎట్ రియాక్షన్ A. అంటే AX AY కనుక్కోమంటున్నాడు. మనకి ఈ గ్రీన్ కలర్ ఉండే ఫోర్సెస్ కనుక్కోమని అడిగాడు క్వశ్చన్లో. ఇట్ ఆస్క్ టు ఫైండ్ దీస్ వాల్యూస్. చెప్పండి, ఈ ప్రెషర్ వాల్యూస్ కనుక్కోమని ఇవ్వలేదు. ఓన్లీ ఆస్క్ యూ టు ఫైండ్ ద టెన్షన్ ఎట్ పాయింట్ C యాజ్ వెల్ యాజ్ రియాక్షన్స్ ఎట్ A అండ్ B. కాబట్టి మనం ఈ వాల్యూస్ నెగ్లెక్ట్ చేయాలి. సో వాల్యూస్ రిమూవ్ చేయాలంటే ఏం చేయొచ్చు మనం చెప్పండి? ఈ గ్రీన్ కలర్ 2 arrows నేను రిమూవ్ చేయాలి, ఈ 2 ఫోర్స్ని రిమూవ్ చేయాలి. సో వాట్ ఐ కెన్ డూ, రెండింటిని కలప. రైట్, యూ కెన్ కంబైన్ 2 bodies, రైట్. యూ కంబైన్ 2 bodies, వాటి మధ్య ఉంటే ఇంటర్నల్ ఫోర్సెస్ ఆర్ కాంటాక్ట్ పాయింట్ ఫోర్సెస్ 0 అయిపోతాయి. సో ఇట్ లైక్ దిస్. సో హియర్ ద ఫోర్స్ ఇస్ 100 LB. అండ్ ఈ పాయింట్ దగ్గర AX అండ్ AY. అట్ ద సేమ్ టైం ఈ పాయింట్ దగ్గర T ఉంటుంది. నేను స్ప్లిట్ చేస్తే TX TY కింద స్ప్లిట్ అవుతాయి. సో ఇది మీ ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో ఇప్పుడు మీరు దీన్ని సాల్వ్ చేస్తే యూ గెట్ లైక్ దిస్. సో చూడండి, సో సమ్ ఆఫ్ ఫోర్స్ ఇన్ X ఈక్వల్ టు 0. అబ్జర్వ్ చేయండి, X డైరెక్షన్లో ఉన్నాయి ఫోర్సెస్ ఈ డయాగ్రామ్లో. See the left figure, left most figure. X direction లో ఉన్నాయి ఫోర్సెస్. AX and T sin 30, sir. AX and T sin 30 కదా. So you can write those two equations and equal to 0. And next you go with y directions. Okay, so y direction లో కూడా ఈక్వేషన్ రాస్తే యూ గెట్ లైక్ దిస్. కానీ T అంటే మనకి ఏంటో తెలియదు, బట్ సింపుల్గా ఈ ఫిగర్ చూడండి, ఇక్కడ T ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ TA ఉంటుంది, రైట్. సేమ్ వే ఇక్కడ T ఉంటే ఇక్కడ కూడా ఏముంటుంది, T T ఉంటుంది. ఒకవేళ మీకు డౌట్ ఉంటే
ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఐ యూజ్ ద ఈక్వేషన్ సమ్ ఆఫ్ మూమెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఏ ఈక్వల్ టు 0. ఎందుకు ఏ ఈక్వల్ టు 0 తీసుకున్నాను? మీకు ఇండెక్స్ మొదటి పాయింట్ కదా, ఎందుకు ఏ తీసుకున్నాను? సో ఎందుకు ఏ తీసుకున్నా అంటే అబ్జర్వ్ చేయండి, ఈ డయాగ్రామ్లో, ఈ లెఫ్ట్ మోస్ట్ డయాగ్రామ్లో అన్నోన్స్ 3 ఉన్నాయి కదా. వాట్ ఆర్ దోస్ అన్నోన్స్? AX, AY. ఏఎక్స్, ఏవై అండ్ టీ. ప్రస్తుతానికి టీకి T, sir. తెలియదు అనుకుందాం, ఎందుకంటే మనకి ఈ నాలెడ్జ్ లేదనుకుందాం. వి డోంట్ నో దట్ దిస్ కాన్సెప్ట్ అప్లైస్ అని తెలియదు అనుకుందాము. సో వీ హ్యావ్ 3 అన్నోన్స్. సో 3 అన్నోన్స్లో మూమెంట్ ఈక్వేషన్ యూస్ చేసి ఏదైనా ఒక వాల్యూ కనుక్కోవాలంటే ఏ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు ఏ పాయింట్ ఇంపార్టెంట్ అంటే, నేను ఒకవేళ ఏ పాయింట్ నుంచి మూమెంట్ క్యాలిక్యులేట్ చేశాను అనుకోండి, ఏఎక్స్ వల్ల మూమెంట్ 0 అయిపోద్ది, ఏవై వల్ల మూమెంట్ 0 అయిపోతుంది. సో దట్ ద ఈక్వేషన్ బికమ్ సింప్లర్. అప్పుడు మనకి మిగిలేదు ఏంటి, 100 పౌండ్స్ వల్ల ఒక మూమెంట్ ఉంటుంది, ఇంకోటి టీ వల్ల ఇంకో మూమెంట్ ఉంటుంది. సో వీటిని సాల్వ్ చేస్తే యూ కెన్ సీ హియర్ యూ గాట్ ద సేమ్ టర్మ్. మనం ఏదైతే మనం పైన కన్సిడర్ చేసామో సేమ్ వచ్చింది. అంటే ఇక్కడ టీ ఉంటే ఇటువైపు టీ ఉంటుంది. సో నా యూ గాట్ టీ ఈక్వల్ టు 100 pounds. ఇప్పుడు ఈక్వేషన్ సబ్స్టిట్యూట్, ఈ దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. ఏఎక్స్ ప్లస్ టీ సైన్ 30 ఈక్వల్ టు 0, ఇంకోటి ఈక్వేషన్. సో ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఏం వాల్యూస్ వస్తాయి మనకి? AY and AX. You get what is AX and AY. Those were asked in the question. You need to find what is horizontal and vertical component of reactions. Next come to this question. A box wrench అంటే ఒక wrench అన్నమాట. It is used to tighten the bolt at A. A దగ్గర ఒక బోల్ట్ పెట్టి టైట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. If the wrench does not turn when the load is applied to the handle, determine the torque and moment applied to the bolt and the force of the wrench on the bolt. So try to read the statement. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, wrench అనేది does not turn when the load is applied to the handle. సో ఇప్పుడు చెప్పండి, మీరు చేతితో ఇలా గుంజినా కానీ ఈ మొత్తం సెటప్ అనేది రొటేట్ అవ్వదు. రొటేట్ అవ్వదంటే ఈ సెటప్ని ఎలా తీసుకోవచ్చు మనం, సపోర్ట్ని ఎలా తీసుకోవచ్చు? ఇక్కడ టేక్ ఇట్ యాస్ ఫిక్స్డ్ Fixed సపోర్ట్. resistance. ఎందుకు తీసుకోవచ్చు అంటే, ఆల్రెడీ ఎప్పుడైతే మీరు ఈ wrenchని బోర్డులో ఫిక్స్ చేస్తారో ఎక్స్ మూవ్ అవ్వలేదు, వై మూవ్ అవ్వలేదు, బట్ ఇట్ కెన్ రొటేట్ అవ్వచ్చు. ఎంతవరకు అంటే ఎప్పటి వరకు అయితే మనం టైట్గా తిప్పగలం అప్పటి వరకు రొటేట్ చేయొచ్చు. కానీ క్వశ్చన్లో ఆల్రెడీ మనం మెన్షన్ చేశాడు, wrench అనేది రొటేట్ అవ్వదు మీరు ఎంత లోడ్ అప్లై చేసినా అని చెప్పి. సో దట్ యూ కెన్ టేక్ మూమెంట్ ఆల్సో ఈక్వల్ టు 0 అని తీసుకొని యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఫిక్స్డ్ సపోర్ట్. సో ఫిక్స్డ్ సపోర్ట్ కాబట్టి హౌ మెనీ రియాక్షన్స్ యూ గెట్? 3. 3 రియాక్షన్స్ కదా. సో 3 కాబట్టి ఏఎక్స్, ఏవై, ఇంకోటి మూమెంట్ ఎంఏ అని తీసుకుంటాను. అట్ ద సేమ్ టైం పాయింట్ బి దగ్గర 52 newtons ఉంది. ఇట్ ఈస్ యాక్టింగ్ ఎట్ సమ్ యాంగిల్ కాబట్టి ఐ కన్వర్ట్ ఇట్ ఇంటూ 2 components, ఎక్స్ కాంపోనెంట్ అండ్ వై కాంపోనెంట్. ఓకే, సేమ్ వే 30 newtonsని కూడా ఎక్స్ అండ్ వై కింద కన్వర్ట్ చేస్తే యూ గెట్ లైక్ దిస్. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి ఇప్పుడు? హౌ మెనీ అన్నోన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ కంప్లీట్ డయాగ్రామ్, ఫ్రీ బాడీ డయాగ్రామ్? చెప్పండి, అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి? అన్నోన్స్ అంటే మనకు తెలియని వాల్యూస్ అని. AX, AY. ఇంకా మూమెంట్ లేదా ఎంఏ? Yes, sir. ఎంఏ కూడా తెలియదు. సో యూ హ్యావ్ 3 అన్నోన్స్ అండ్ 3 అన్నోన్స్ సాల్వ్ చేయాలంటే హౌ మెనీ ఈక్వేషన్స్ యూ హ్యావ్ విత్ యూ? 3, sir. 3 ఈక్వేషన్స్ కదా. సో సమ్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ఎక్స్ ఈక్వల్ టు 0 చేయండి, ఇన్ వై ఈక్వల్ టు 0 చేయండి, అండ్ మూమెంట్ విత్ రెస్పెక్ట్ టు ఏ ఈక్వల్ టు 0 చేస్తే మనకి ఈజీ అవుతుంది సాల్వ్ చేయడం. ఎందుకంటే ఏ దగ్గర అన్నోన్స్ ఆర్ 2 ఫోర్స్ ఒకటేసారి 0 అయిపోతాయి. ఏ అన్న తీసుకోవచ్చు, బి అన్న తీసుకోవచ్చు, సి అన్న తీసుకోవచ్చు. బికాజ్ ఏది తీసుకున్నా కానీ 2 ఫోర్సెస్ 0 అయిపోతాయి కాబట్టి 2 మూమెంట్స్ మనం రెడ్యూస్ చేస్తున్నట్టు. బట్ గుర్తుపెట్టుకోండి, వెన్ యూర్ టేకింగ్ దిస్ ఈక్వేషన్ సమ్ ఆఫ్ మూమెంట్స్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏ ఈక్వల్ టు 0, మనకి 52 ఇంటూ 5/13 వల్ల మూమెంట్ వస్తుందా? చెప్పండి. ఈ 52 ఇంటూ 5/13 ఫోర్స్ వల్ల మూమెంట్ వస్తుందా రాదా? Is it force passing through point A?
డయాగ్రామ్ కొద్దిగా లైన్స్ చేంజ్ అయ్యి ఉండొచ్చు, బట్ ట్రై టు సీ ద క్వశ్చన్ అండ్ టెల్. ఈ ఫోర్స్ అనేది పాయింట్ ఏ నుంచే పాస్ అవుద్ది. అట్ ద సేమ్ టైం 30 cos 60 degrees ఉంది కదా, ఇది కూడా పాయింట్ ఏ నుంచి పాస్ అవుద్దా ఇఫ్ యూ టేక్ ఇట్ బ్యాక్వర్డ్స్? ఎస్ సార్. సో ఇటు వల్ల మూమెంట్స్ వస్తాయా? రావు సార్, 0. రావు. సో వెన్ యూఆర్ ట్రైంగ్ టు రైట్ దిస్ ఈక్వేషన్, సో ఏం రాస్తారు మూమెంట్స్ చెప్పండి? సో 52 into 12/13 ఇంటూ డిస్టెన్స్ ఏం తీసుకోవాలి? $300 What is it? million. 300 millimeter, right? Same way 30 into sin 60 ఇంటూ డిస్టెన్స్ ఏం తీసుకోవాలి? 700 millimeters. 700 millimeter. సో 2 మాత్రమే ఉంటాయా, ఇంకేమైనా మూమెంట్ మిస్ అవుతున్నాం మనం? So try to write this 13 4 times 40, so 48, right? So 48 into 300. సో మనం క్లాక్ వైజ్ నెగిటివ్ తీసుకుందాము. సో I'll take it as minus. Same way minus 30 sin 60. What is sin 60? √3/2. √3/2 కాబట్టి I'll take it like this into 400. Sorry, 700. Equal to 0. ఇంతేనా ఈక్వేషన్? ఆర్ యు మిస్సింగ్ సంథింగ్? అబ్జర్వ్ చేయండి, పాయింట్ ఏ దగ్గర ఏఎక్స్ వల్ల మూమెంట్ 0 అవుతుంది, ఏవై వల్ల మూమెంట్ 0 అవుతుంది. కానీ ఆల్రెడీ ఏదైనా మూమెంట్ ఎగ్జిస్ట్ అవుతుందా ముందుగానే, రియాక్షన్ మూమెంట్? ఎస్ సార్, అవుతుంది సార్. ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ విచ్ ఇస్ కాల్డ్ as ఎంఏ కదా. అండ్ ఎంఏ నేను ముందుగానే కౌంటర్ క్లాక్ వైజ్ అని తీసుకున్నాను. సో ఐ కెన్ రైట్ హియర్ ఎంఏ. సో ఇప్పుడు ఈక్వేషన్ నుంచి ఏం కనుక్కుంటున్నాం మనం? చెప్పండి. సో వాట్ ఈస్ అన్నోన్ ఇన్ దిస్ ఈక్వేషన్? ఈ బ్లాక్ కలర్ రాశాను కదా, దీంట్లో మనకు MA, తెలియని sir. ఎంఏ తెలియదు, రైట్? సో యూజింగ్ దిస్ ఈక్వేషన్ యూఆర్ ట్రైంగ్ టు ఫైండ్ వాట్ ఈస్ ఎంఏ. ఎట్ ద సేమ్ టైమ్ ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఫస్ట్ సొల్యూషన్ నుంచి యూఆర్ ట్రైంగ్ టు ఫైండ్ వాట్ ఈస్ ఏఎక్స్. ఓకే, అండ్ దీని నుంచి యూఆర్ ట్రైంగ్ టు ఫైండ్ వాట్ ఈస్ ఏవై. సో ఈవెన్ ద పాయింట్ ఏ దగ్గర ఈ ఫోర్సెస్ వల్ల మూమెంట్ 0 అవుతుంది, కానీ ఆల్రెడీ మూమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంటే ఆ మూమెంట్ కన్సిడర్ చేయాలి కంపల్సరీ. ఓకే, సో ఫర్ టుడే ఐల్ స్టాప్ హియర్, అండ్ రేపటి క్లాస్లో విల్ ట్రై టు సాల్వ్ 3 dimension ప్రాబ్లమ్స్. సో 3 dimension అంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఎక్స్ డైరెక్షన్ ఆల్సో. సో అది సాల్వ్ చేయాలంటే వీ నీడ్ టు గో విత్ వెక్టార్ ఫార్ములా సాల్వ్ చేయాలి. సో విల్ సీ హౌ టు సాల్వ్ దెమ్.